హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో గుమ్మడికాయ కూర అండి. దానికోసం లేత గుమ్మడికాయను తీసుకొని దాన్ని కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసి కల్లుప్పు వేసి కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు చూపించిన విధంగా 3 ఉల్లిపాయలు ఆ సైజులో తీసుకోండి. కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి కలిపి 3 పచ్చిమిర్చి, పక్కన పెట్టిన గుమ్మడి ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టాలి. నిమ్మ సైజ్ అంతా చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. గుమ్మడి ముక్కలు మెత్తబడినాక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ఎందుకంటే ముందు ముక్కలకి వేసాం కదండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ కావాలంటే టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలిపిన తరువాత 1 స్పూన్ కారం వేసి కలిపి 2 నిమిషాలు తరువాత చిన్న బెల్లం వేసి కలిపి నానబెట్టిన చింతపండు వాటర్ని వేసి ముక్కలన్నీ కలిపి మరొక 2 నిమిషాలు తరువాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి కొత్తిమీర పైన 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసి కలిపి సర్వ్ చేసుకుంటే సరి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి కూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి.